ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఒక తీగ చుట్టలోని విద్యుత్ ప్రవాహం మరొక తీగ చుట్టలోకి విద్యుత్ చాలక బలం ద్వారా ప్రసరిస్తుంది కాబట్టి దీన్ని అన్యోన్య ప్రేరణ అంటారు. దీని ద్వారా ఎల్ఈడి బల్బులు వెలిగించుట, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ తిప్పుటను ఛార్జింగ్ బ్యాటరీ చేసుకోవచ్చు. ఫస్ట్ తయారు చేయడం ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్, తీగ విద్యుత్ బంధకం పూత పూసిన రాగి తీగ చుట్ట మరియు ఎలక్ట్రికల్ కిట్, విద్యుత్ బంధకం పూత పూసిన తీగ చుట్ట వీటికి అనుసంధానం చేసుకోవాలి. ఇలా అనుసంధానం చేసుకున్న వాటిని ఈ ప్రాథమిక తీగ చుట్టను ఇలా దీని దగ్గరికి తీసుకురాగానే ఇక్కడ ఎల్ఈడి బల్బులు వెలుగడం, ఫ్యాన్లు త్రిప్పడం అనేది జరుగుతుంది. ఇది ఇంతే ఉంది కదా తీగ చుట్ట, ఇంకొంచెం ఎక్కువ అయితే పైకి వస్తుంది అన్నమాట. కొంచెం పెట్టినాం కాబట్టి ఇంత మందంలోనే వస్తుంది. ఇది ఇండక్షన్. దీన్ని ఎక్కువగా హాస్పిటల్లో యూజ్ చేస్తారు. హాస్పిటల్లో ఫేస్ మేకర్ అని ఆపరేషన్ జరుగుతుంది కదా, పట్టుకుంటే వాళ్ళు సరిగా పని చేయకుంటే అక్కడ ప్రతి సంవత్సరం ఆపరేషన్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ చేయాలి అవసరం ఉంటుంది. కానీ అలా ఆపరేషన్ లేకుండానే బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు దీని ద్వారా. దీన్ని వ్యాక్యూమ్ క్లీనర్ మరియు సెల్ ఫోన్లలో, మ్యూజిక్ ప్లేయర్లలో మరియు ఫ్యాక్టరీలలో రోబోట్లకు స్థిరమైన విద్యుత్ కావాలి కదా సార్, అక్కడ దీన్ని అక్కడ ఉపయోగిస్తారు అన్నమాట.